రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరు టెస్ట్ మ్యాచెస్ నుంచి రిటైర్మెంట్ అనౌన్స్ చేసిన తర్వాత మరి ద గ్రేట్ ఇండియన్ క్రికెట్ టీమ్ టెస్ట్ కెప్టెన్ నెక్స్ట్ ఎవరవుతారు అన్నది అతిపెద్ద క్వశ్చన్. షేన్ బాండ్, ద న్యూజిలాండ్ లెజెండ్ సేస్ బుమ్రా అయితే అవ్వకూడదు, ఎందుకంటే తనని 2 టెస్ట్ మ్యాచ్ల కంటే ఎక్కువ బ్యాక్ టు బ్యాక్ ఆడించకూడదు అని. ఎందుకంటే బుమ్రా జనరేట్ చేసే పేస్కి పెట్టే ఎఫర్ట్కి బాడీ అంతకంటే తట్టుకోలేదు అని. సునీల్ గాస్కర్ సేస్ ఖచ్చితంగా బుమ్రానే అవ్వాలి అని, ఎందుకంటే తను కెప్టెన్ అయితే తన బాడీ ఎంతవరకు తట్టుకుంటుంది, ఎన్ని ఓవర్లు వేయచ్చు అంటూ కరెక్ట్గా అంచనా వేయగలుగుతాడు అని. ఇప్పుడు ది ఆస్ట్రేలియన్సే రిషబ్ పంత్ కెప్టెన్ అవ్వాలి అని, ఎందుకంటే రోహిత్ శర్మ లాగా తను కూడా ఫ్రీ ఫ్లోయింగ్ నేచర్ ఆడతాడు, హ్యాపీగా షాట్స్ కొడతాడు, టీమ్ మెంబర్స్తో ఆ ఫ్రెండ్లీ ఎనర్జీ అనేది మెయింటైన్ చేస్తాడు అని. ద ఇంగ్లీష్ పీపుల్సే ఖచ్చితంగా శుభ్మన్ గిల్ అవ్వాలి అని, ఎందుకంటే లెగసీ ఫార్వర్డ్ అనేది ప్రాపర్గా జరుగుతుంది. అంటే గవాస్కర్ సచిన్ విరాట్కి ఇచ్చినట్టు విరాట్ ఇప్పుడు ఆ లెగసీని శుభ్మన్ గిల్కి ఇస్తాడు, గిల్ కంటిన్యూ చేస్తాడు అని. సో ఎవరు అవ్వాలి కెప్టెన్? మీరే చెప్పండి, ఎవరు అవ్వాలి?